చూసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 3 ఆలుగడ్డలను, 2 టమాటోలను, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే తీసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్పు రైస్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాజీరా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు కూడా వేసేద్దాము. వీటిని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు టమాటోలను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసి దీన్ని కాస్త మగ్గనివ్వాలి. మన టమాటో ఆలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అలాగే పసుపును కూడా వేసేసుకుందాము. అలాగే కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాము. ఇప్పుడు దీన్ని కాస్త మగ్గనిద్దాము. ఇప్పుడు మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ వేసేద్దాం ఇప్పుడు ఇందులో. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మనకు 3 విజిల్ అనేవి వచ్చేసాయి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసేసుకుందాము. మన ఆలు పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.